వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి రేపటి నుంచి ఊహించినటువంటి అవకాశాలు తలుపు తట్టబోతూ ఉన్నాయి. ఇది రాశి చక్రం యొక్క 11వ రాశి. పుట్టిన సమయంలో చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్న జాతకంలో కుంభరాశిగా పరిగణిస్తారు. కుంభరాశి జాతకులకు రేపటి నుంచి అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఊహించినటువంటి అవకాశాలు తలుపు తడతాయి. సానుకూల మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఓపెన్ మైండ్తో పనిచేయండి. మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీ అంతర్దృష్టిని విశ్వసించండి. ఇది మిమ్మల్ని ఉత్తమ నిర్ణయానికి నడిపిస్తుంది. ప్రేమ జీవిత పరంగా మీ ఒక ఆశ్చర్యాన్ని ఆశించవచ్చు. ఒంటరి కుటుంబ రాశి జాతకులు కుంభరాశి జాతకులు కొత్త ఆకర్షణీయమైన అవకాశాలు కనుగొంటారు. కాబట్టి మీ హృదయాన్ని తెరిచి ఉంచండి. సంబంధంలో ఉన్నవారు ఒక లోతైన సంభాషణలు పరస్పర అవగాహన పెంచే సమయము. సంబంధాన్ని బలోపేతం చేయడం కోసం, పెండింగ్ సమస్యలు నిజాయితీగా పరిష్కరించడం కోసం మీ భాగస్వామితో లోతైన నిర్ణయాలు స్థాయిలో తిరిగి కనెక్ట్ అవ్వడానికి లేదా కొత్త అవకాశాలను ఎదుర్కోవడానికి అనువైన సమయము. కెరీర్ పరంగా, వృత్తిపరంగా కుంభరాశి జాతకులకు గణనీయమైన పురోభివృద్ధి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. సృజనాత్మక ఆలోచనలను స్వీకరించండి. సహకరించడానికి సిద్ధంగా ఉండండి. మీ సానుకూల దృక్పథాన్ని సీనియర్లు గమనిస్తారు. ఇది కొత్త ప్రాజెక్టులు లేదా ప్రమోషన్లకు దారితీస్తుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించడంలో చురుగ్గా ఉండండి. నాయకత్వ పాత్రలకు దూరంగా ఉండకండి. మీరు మంచి సంబంధాలు ఏర్పరచుకోగల ఫంక్షన్లు లేదా సమావేశాలకు హాజరవ్వండి. ముఖ్యంగా ఈ రాశివారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒత్తిడి లేదా అలసట యొక్క ఏవైనా సంకేతాలు శ్రద్ధ వహించండి. దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోండి. మానసిక స్పష్టత మరియు భావోద్వేగ సమతుల్యతను నిర్వహించడానికి ధ్యానం, యోగా వంటి పద్ధతులు దినచర్యలో చేర్చండి. క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సమతుల్య ఆహారం శక్తి స్థాయి మరియు ఆరోగ్య గణనీయంగా పెంచుతుంది. సానుకూల మరియు ఉత్సాహ వారాన్ని గడపడానికి మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చురుకుగా ఉండండి. ఆర్థిక జీవితం ఎంతో ధనపరంగా ఊహించినటువంటి లాభాలను తీసుకొస్తుంది, ప్రయోజనాల్ని తీసుకొస్తుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక ఆరోగ్యాన్ని పెంచే కొత్త పెట్టుబడులు అవకాశాలు లేదా దుష్ట భావాలను కనిపెట్టడంపై శ్రద్ధ పెట్టండి. మీ ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనవసర వస్తువులపై ఖర్చు చేయడం అంటే తెలివిగా పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. బడ్జెట్పై దృష్టి సారించడానికి మరియు భవిష్యత్తు స్థిరత్వాన్ని కాపాడడానికి అవసరమైన మార్పులు చేయాలి. ఆర్థిక సలహాలతో మాట్లాడడం మీకు సమాచారం ఇస్తుంది. సరైన నిర్ణయం తీసుకోవడం మీకు సహాయం చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.